ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు భావిస్తున్నారా? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఒక జీవనది లాంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలంగా రైతులు పంటలు పండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ పోలవరం ప్రాజెక్టు చాలా వెనకబడితనానికి గురైంది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలుగుతాని, పోలవరం నుంచి కృష్ణానదికి, కృష్ణానది నుంచి పెన్నా నదికి, ఈ పెన్నా నది నీళ్లు రాష్ట్రం మొత్తం ఇటు సైడ్ చిత్తూరు జిల్లాలకు కూడా ఆ పోలవరం ప్రాజెక్టు నీళ్లు ప్రవహిస్తే రాష్ట్రం మొత్తం రాయలసీమ, తెలంగాణ, రాయలసీమ మొత్తం ఇలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఆ నీరు, ఆ నదుల అనుసంధానం వల్ల, ఆ నీటి ప్రవాహం వల్ల అన్ని పంటలన్నీ సస్యశ్యామలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం గట్టిగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపించగలుగుతుందని ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాము. పోయినసారి వైసీపీ పాలనలో దివ్యాంగులు ఆయన పాదయాత్రలో 6,000 ఇస్తామని చెప్పి ఆ మాటే మర్చిపోయాడు వైసీపీ నేత. అది అడగడానికి పోయిన దివ్యాంగుల్ని చితకబాది లోపలేయించాడు. ఆ పని భారతదేశంలో ఎంతవరకు ఏ సీఎం చేయలేదు, ఈయన ఒక్కడికే తగినది. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కుదవబెట్టిన భూములు, అమ్మేసిన భూములు ఇడిపించుకోవడంతో సరిపోతుంది. నాకు సేఫ్ అయింది, రాగానే 6,000 అన్నారు, దివ్యాంగులకి చేశాడు. గ్యాస్ ఫ్రీ అన్నారు, మంచిది. ఇది చాలా మంది మహిళలు సంతోషకరమైన వార్త. ఉచిత బస్సు అంటున్నారు, అది కూడా అయితే అమల్లోకి వస్తే మంచిదే. కాకపోతే అమ్మఒళ్ళు కొరతగా ఉంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి. వాళ్ళకు కూడా ఒక సంతృప్తి కల్పిస్తే బాగుంటుందని ఒక పౌరుడిగా నా ఆలోచన.